ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇక ఇప్పుడే అందిన వార్త కేవలం రూ. 25కి గనక మనం రీచార్జ్ లాగా చేసుకుంటే దాదాపు 1000 వరకు ఛానెల్స్ అనేది మనం ఆస్వాదించవచ్చనమాట. సో, ఇప్పుడు రీచార్జ్ ధరలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైనా కూడా మనము ముఖ్యంగా రీచార్జ్ అనేది మీ మంత్లీగా రూ. 300 వరకైతే 300-400 ఇంకా ఎక్కువ ఛానెల్స్ కావాలంటే ఎక్కువ అమౌంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది కదా! ఈ ప్లాన్ అనేది ఎవరికి వర్తిస్తుంది ఏంటనేది సో, వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందనమాట. సో, ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, డిష్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. అంటే ఈ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ప్రజలందరికీ కూడా ముఖ్యంగా డిష్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి కొత్తగా తెలంగాణ ఫైబర్ అనేది తీసుకొస్తున్నారు కదా! ఇందులో వచ్చేసి నెట్ అందిస్తారు. దాంతో పాటు ఇక మరొకటి మనకు టీవీ ఛానల్స్ ఓటీటీ కూడా అందిస్తారు గదా! ఇప్పుడు ఇందుకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు ఏంటంటే జియో వినియోగదారులకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. సో, మనం ఇందులో వచ్చేసి జియో సంబంధించి సిమ్ వాడుతుంటాం కదా! అలాగే జియోకి సంబంధించి మరో రూ. 10 ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ. 55తో గనక జియో టీవీ ప్రో ప్యాక్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇది ఎలా యాక్టివ్ చేసుకోవాలి ఏంటనేది కూడా చూద్దామండి. దాదాపు 1000 పైగా లైవ్ టీవీ ఛానల్స్ స్మార్ట్ ఫోన్‌లోనే వీక్షించే అవకాశం అయితే ఇచ్చారనమాట. సో, అదేవిధంగా ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ అయితే ఉంటుంది. దాదాపుగా ఇది జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఇద్దరికి కూడా రీచార్జ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా టీవీ ఛానల్స్ మొబైల్‌లో చూడాలనుకునే వారికి తక్కువ ధరలో మంచి ఎంపిక చేసుకోవచ్చనమాట. సో, మొబైల్‌లో చూస్తూ ఉంటాం కదా! సో, అలాంటి వారికి కూడా అవకాశం అయితే ఇచ్చారు. మొత్తం 16 భాషల్లో 1000కి పైగా లైవ్ టీవీ ఛానల్స్ అయితే ఉంటుంది. 150 పైగా ప్రీమియం ఛానల్స్ కూడా వీక్షించవచ్చు. సో, అని చెప్తున్నారు. ఇలాంటి ఇందులో వచ్చేసి ఇక ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. సినిమాలొస్తాయన్నమాట, వార్తలొస్తాయి, పిల్లల కార్యక్రమాలు, లైఫ్ స్టైల్స్ ఉంటాయి. సో, అదేవిధంగా ఛానల్స్ వంటి విభిన్న కేటగిరీలో కూడా ఉంటాయి. స్టార్ ప్లస్ హెచ్‌డీ, కలర్స్ హెచ్‌డీ కావచ్చు, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, ఇక ఎస్‌ఏవి హెచ్‌డీ ఇలాంటివి అన్నీ కూడా అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. జియో స్టోర్స్ కావచ్చు, అదేవిధంగా సోనీకి సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఈ ప్లాన్ పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే రూపొందించబడింది కాబట్టి ఇందులో వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్‌లు కూడా అదనపు డేటా వంటి ప్రయోజనాలు అయితే అందుతాయని చెప్తున్నారు. సో, మరొక ఆసక్తికర విషయం ఏంటంటే జియోకి సంబంధించి ఇక ప్రతిసారి రీచార్జ్‌కి సంబంధించి 30 రోజుల వ్యాలిడిటీ ఆటోమేటిక్‌గా వరుసగా అమలు వస్తుంది కాబట్టి కొత్తగా 55 టీవీ ప్రో ప్యాక్ అంటే ఇది అందరికీ ఉపయోగపడవచ్చు. ఎందుకంటే మొబైల్‌లో మాత్రం వాడేవారికి, చూడాలనుకున్న వారికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సో, ఇక ఇప్పటికే డిష్ లాంటివి కూడా వాడుతుంటాం. ఎయిర్టెల్ కావచ్చు, సన్ డైరెక్ట్ కావచ్చు, ఇక డీటీహెచ్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ప్రతి నెల కూడా ఎక్కువగా దాదాపు 300-350, 400 వరకైతే ప్రతి నెల రీచార్జ్ చేసుకుంటాం కదా! ఇది మొబైల్‌లో వాడుకోవడానికి ఛాన్స్ ఇచ్చినట్టు చెప్తున్నారు. సో, అదేవిధంగా జియోలో కూడా మరొక ఆప్షన్ అయితే ఉంది. ఇక ఇన్ని అంటే తెలుగు ఛానెల్‌లు కూడా వస్తాయన్నమాట. అది దాదాపుగా 400 వరకు ఓటీటీ అంటే రూపాయలు కలిగి ఉంటుందన్నమాట. ఓటీటీ వాల్యూ కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆయా ప్లాట్‌ఫామ్స్ కూడా అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జియో ఫైబర్ అనేది ఉత్తర తెలంగాణలో వచ్చేసి చాలా చోట్ల అయితే ఇంప్లిమెంటేషన్ అయితే జరిగింది. ప్రతి గ్రామానికి కనెక్టివిటీ చేస్తున్నారు. హై స్పీడ్ నెట్‌తో పాటు ఇక టీ ఫైబర్ లాంటిదనమాట. సో, అందుకని చెప్పేసి సో, త్వరలోనే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లుగా కేంద్రం కూడా ఓకే చెప్పింది. సో, ఇవన్నీ కూడా దాదాపుగా ఎప్పుడు మరి అందుబాటులోకి రాబోతున్నాడే మరొక 2 నెలల సమయం పట్టే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఇది జియోకి సంబంధించి కావచ్చు, టీవీకి సంబంధించి కావచ్చు. సో, ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు అందించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది.